బాబు మీరిక్కడున్నారా? మీకోసం ఊరంతా ఎతుకుతున్నావు. నిన్నే దేవుడు పంపాడో తెలియదు కానీ నువ్వు చేసిన పని వల్ల ప్రభుత్వమే దిగొచ్చింది. మా గోడు వినడానికి ఢిల్లీ నుంచి కమిటీ వస్తుందంట. మా కష్టాలు వాళ్ళతో చెప్పుకుంటే మాకు మంచి జరుగుతుందంట. కలెక్టర్ గారి ఆఫీస్ నుంచి కబురు వచ్చింది బాబు. చాలా మంచిది. మీ కష్టాలు గట్టెక్కితే అదే చాలు. వాళ్ళకంతా వివరంగా చెప్పండి. వెళ్ళండి. అదేంటి బాబు వెళ్ళి రమ్మంటున్నావు? నువ్వు రాకుండా మేము ఎలా వెళ్తాం? అవునన్నా, నువ్వు మాతో ఉండాలా. అక్కడికి వచ్చేది పెద్దసార్లు. ఎవరితో మాట్లాడాలో ఏం మాట్లాడాలో నువ్వు ఉంటేనే పని అవుతుందన్నా. వాళ్ళు పిలిచింది మిమ్మల్ని, మీ ఊరు వాళ్ళని. నేను అక్కడికి రాకూడదు. అదేంది బాబు అలా అన్నావు? నీది ఊరు కదని ఎవరన్నారు? నువ్వు మావాడివి. శరసాల్లో పుట్టిన శ్రీకృష్ణుడు రేపల్లే రాలేదా? అయోధ్యలో పుట్టినంత మాత్రాన శ్రీరామచంద్రుడు ఈ లోకానికి దేవుడు కాకుండా పోతాడా? నువ్వు మా మనస్సాక్షి, మా ధైర్యం. అలా కాదు బాబాయ్, నేను అక్కడ మాట్లాడడం పద్ధతి కాదు. నువ్వెవరు, నీకేం సంబంధం అని అడిగితే నేనేం చెప్పాలి? శభాష్ రాంజీ, మాటలు రాకపోయినా మంచి మాట చెప్పావు. నీకు ఈ ఊరితో సంబంధమే కదా బాబు కావాలి. ఈడికున్న ఎకరం తోట కూడా నీకు రాసిస్తాడంట. ఇప్పుడు నువ్వు కూడా మాలో ఒకడివి. నాకున్న 2 ఎకరాల్లో ఎకరం రాసి ఇచ్చేస్తాను బాబు నీకు. నాకున్న 3 ఎకరాల్లో సగం నీదే బాబు. చూసావన్నా, క్షణం క్రితం వరకు నాకేం ఒప్పుకుందన్నా. ఇప్పుడు మా అందరికన్నా నువ్వే పెద్ద భూస్వామి. నిన్నెవడా నాపేది? నాకు అవేమొద్దు. మీరే నా కుటుంబం. నేను మీ ఇంట్లో కండి. నీకు మనవండి, నీకు కొడుకుని, నీకు తమ్ముడిని. నేను వస్తున్నా బాబాయ్, మీరు ధైర్యంగా ఉండండి. సంతోషం బాబు. ఇక మేము బయలుదేరతాం. రేపు పొద్దున్నే 9 గంటల కలెక్టర్ ఆఫీస్ బంగ్లా దగ్గర కలుద్దాం. వస్తాం బాబు, మర్చిపోకండి. రేపటితో మన కష్టాలన్నీ తీరిపోతాయి. అవును బాబాయ్. ఏం చేస్తారా? సతీ, 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 లే సతీ, సతీ. ఏమైంది? అచ్చడిగా హాస్పిటల్ తీసుకెళ్ళి. అయ్యో, తీసుకెళ్ళండి. పండిట్ రాదా? నాకు బతకాలనుందరా, నన్ను బతికించరా. నాకు బతకాలనుందరా, నీ దండం పెడతానురా, ప్లీజ్ బతికించరా. నీకేం కాదు, నీకేం కాదు. రక్తం బాగా పోవడం వల్ల పల్స్ పడిపోయింది. అర్జెంట్ గా ఆపరేషన్ చేయాలి. పెద్ద హాస్పిటల్ తీసుకెళ్లే టైం కూడా లేదు. ఇమ్మీడియట్ గా వెళ్ళి డబ్బు అరేంజ్ చేసుకోండి. మేక్ ఇట్ ఫాస్ట్.
అందరూ మీ గురించి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఎదురు చూస్తున్నారు బాబు. ఫోన్ ఉందా? ఉంది బాబు. హలో రే, రామ్, ఎక్కడున్నావురా? నేను నీకు అడ్రస్ చెప్తాను. అక్కడ సత్య అనే వ్యక్తి జాగ్రత్తల మధ్యలో ఉన్నాడు. నువ్వెంత ఇన్ఫ్లుయెన్స్ పడతావో, ఎంత డబ్బులు ఖర్చు పెడతావో నాకు తెలియదు. అతను ఎలాగైనా బ్రతకాలి. నీకు జస్ట్ 5 minutes టైం ఇస్తున్నా. రే, ఈ రోజు చివరి రోజురా. ఇంకొన్ని గంటలు అయితే నీ లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా? ఈ టైంలో ఇలాంటి డెసిషన్ తీసుకోవడం నాకు తెలుసు, కానీ నాకు ఇప్పుడు అతని ప్రాణం మాత్రమే ముఖ్యం. అరే నీకేమన్నా పిచ్చా? అయినా వాడు ఎవరి కోసం? చెప్పింది చెయ్యి. పెద్ద సార్లు వచ్చారు, మిమ్మల్ని రమ్మంటున్నారు. బాబు, ఆ సారోళ్ళని ఓ 5 నిమిషాలు ఆగమనండి అయ్యా. మా వాడొకడు రావాలి. అదేంటయ్యా, ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా, ఆ ఒక్కడు రాకపోతే ఏంటి? మీరు రండి. లేదయ్యా, ఆ ఒక్కడు మాకు 100 మందితో సమానం. వచ్చేస్తాడయ్యా. సరే, మీ ఇష్టం. తొందరగా రండి.